హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి సాయంకాలం ఏం చేయాలా, స్నాక్స్ రోజు ఏం చేయాలి, ఇది చేసి అది చేసి బోర్ కొడుతుంది, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా అయితే ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏంటంటే వెజ్ శాండ్విచ్, వెజిటేబుల్ శాండ్విచ్. అలాగే మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే ఏయో బయట తినకుండా ఇంట్లో తింటున్నారు. అలాగే వెజిటేబుల్స్ వాళ్ళకి తినాలంటే చిరాకు. అలాంటప్పుడు ఇలా వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ రూపంలో పెట్టామనుకో, మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే వెజ్ శాండ్విచ్, వెజిటేబుల్స్తో శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి, ఎలా చేయాలి ఏంటి అని. కాబట్టి చివరి వరకు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా స్టఫింగ్ ఎంత బాగుందో కదా, ఎమ్మీగా చాలా బాగుంటుంది టేస్టీగా. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే క్యాబేజీని చాలా సన్న ముక్కలుగా నేను ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అవి వీడియో చూపించలేదు, మరీ లెంతీ అయిపోతుంది, మీరు చూడరు అన్న విషయంలో నేను కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. క్యాబేజీ, అలాగే క్యారెట్, మీరు కావాలంటే బీట్రూట్ కూడా తీసుకోవచ్చు. ఒక ఆనియన్ తీసుకున్నానండి, గ్రీన్ చిల్లీ ఒక 2 తీసుకోండి. ఇవన్నీ బాగా నీటిలో బాగా కడుక్కొని అందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసేయాలి. ఇక్కడ నేనైతే కట్ చేశానండి. మీకు కట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు కావాలంటే తురుముకోవచ్చు. అంటే తురమడం అంటే మామూలుగా తురిమితే కొంచెం త్వరగా మగ్గుతుంది. నేను ఇక్కడ కట్ చేశాను, ఎందుకంటే నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అని. ఆ తురమడం వల్ల ఏమవుతుందంటే అంత ముద్దగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అదే ఇలా అనుకోండి, కొంచెం క్యారెట్ అది నోటికి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు, అందుకని బాగుంటుంది కదా అని నేను ఇక్కడైతే కట్ చేసి చూపిస్తున్నానండి. మీకు కావాలంటే మీరు తురుముకోవచ్చు. పెద్ద తురుముతో తురిమితే కొంచెం పొడుగా వస్తే చూసేకి బాగుంటుంది, త్వరగా కూడా మగ్గిపోతాయి ఇంకా ఫాస్ట్గా. ఏదైనా కూడా మనము వెజిటేబుల్స్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం మగ్గించుకుంటే బాగుంటుంది. క్యారెట్ కానీ ఏదైనా ఒకటి పట్టుకొని మీరు ఇలా చిదిమారు అంటే దాని 2 ముక్కలు అయ్యి కొంచెం బాగుంది అంటే, మనం గట్టిగా అనకుండా కొంచెం ఇలా అంటేనే ప్రెస్ అయితే పోతుంది అంటే ఆల్మోస్ట్ ఉడికితే దగ్గరికి వచ్చింది అని. మ్యాక్సిమం ఇది ఎక్కువగా 100% ఉడకనివ్వకండి, ఒక 80% ఉడికితే చాలు. అప్పుడే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి నోటికి నములుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ మరీ మెత్తగా అయిపోయి ప్రెస్ చేసేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనేసి నేను ఇక్కడ 80% ఉడికిన తర్వాత అందులోకి కొంచెం ఇది ఉంటుంది కదా మ్యాగీ మసాలా, అది వేసుకోండి, కొంచెం బాగుంటుంది ఇందులోకి. అది లేదు అనుకుంటే మామూలుగా మనం ఇంట్లో ఉండే కొంచెం గరం మసాలా, ఈ కారము, ధనియాల పొడి అవి వేసేసుకోండి. అది ఉంటే మాత్రం మ్యాగీ మసాలా వేసేసుకోండి. నూడిల్స్ మసాలా అంటారు కదా, ఆ నూడిల్స్ మసాలా వేసేసుకొని ఉప్పు కారము కొంచెం వేసేసుకున్నారంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దానికి కావాల్సిన బ్రెడ్ ముక్కలు ప్యాన్ మీద పెట్టి అందులో కొంచెం గీ వేసి బాగా వేపుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రెడ్ డైరెక్ట్గా పచ్చిగా తింటే అంత టేస్ట్ ఉండదు. బ్రెడ్ ముందే నాకు అసలు బ్రెడ్ అంటే బాగా చిరాకండి, ఎందుకు అది సాగుతూ ఉంటుంది, అందుకే అంత తినడం కూడా మంచిది కాదు. బట్ ఎప్పుడైనా 1 వీక్ ఒకసారి అంటే పిల్లలు తినచ్చు. కాబట్టి ఇలా శాండ్విచ్ చేసామంటే బాగుంటుంది. దాన్ని కొంచెం గీ వేసుకొని వేపుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ ముక్కలు కొంచెం దూరగా వేపుకోండి, బాగుంటుంది. బ్రెడ్ ముక్కలు నిజంగా నేనైతే వేపుకొని క్రిస్పీగా ఉంటాయండి, భలే ఉంటాయి. వేపుకొని కూడా తిన్నామంటే గీ వేసుకొని నేను వట్టివే తినేస్తూ ఉంటాను, కరుం అంటే భలే టేస్టీగా ఉంటాయి. మీకు కూడా ఇలా ఇష్టమా? నాకైతే మాత్రం బ్రెడ్ వెంటనే నేను కాల్చిన వెంటనే ఫస్ట్ ఒకటి తీసుకొని తినేస్తానండి, అది క్రిస్పీగా భలే ఉంటుంది. ఎక్కువగా నేను బ్రెడ్ పాయసం చేసేటప్పుడు కూడా అవి బ్రెడ్ వేపుతాం కదా, అప్పుడు అవి నేను ఒట్టివే తినేస్తూ ఉంటాను. నాకు బాగా ఇష్టం అండి. మీలో ఎవరికైనా కూడా ఇలా ఇష్టమా? బ్రెడ్ను 2 సైడ్స్ గీ వేసుకొని కాల్చుకోవాలి. అన్నీ ఆల్మోస్ట్ కాల్చడం అయిపోయిన తర్వాత స్టఫింగ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాసెస్ ఈజీ అండి, ఏం లేదు. కావాలి అంటే అలాగే బ్రెడ్ పెట్టుకొని కూడా తినేసేయచ్చు. మనకి అలా వద్దు, మనము పిల్లలకు ఇలా పెడితే ఇష్టము అంటే అలా పెట్టండి, లేదు అంటే బ్రెడ్ ముక్కలు పెట్టేసి దాని పక్కన స్టఫింగ్ వేసి ఒక బౌల్లో వేసిస్తే దాన్ని కావాలంటే కొంచెం తుంచుకొని అయినా తినచ్చు. అలా తుంచుకొని తింటే కొంతమందికి ఇష్టము, లేదు మాకు ఫుల్ అంటే ఒకేసారి దాంట్లో స్టఫింగ్ పెట్టేసి ఇస్తే ఇష్టము అనుకుంటే అలా చేసేయండి. స్టఫింగ్ పెట్టి కట్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడైతే కట్ చేయట్లేదు, ఎందుకంటే మేము ఉండేది 2-3 కాబట్టి
నేను ఎక్కువగా డెకరేట్ చేయను, దాంట్లో విషయం ఉందా లేదా అన్నదే చూస్తాను. ఇక్కడ డెకరేషన్ ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా ప్రాసెస్ చేసామా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. అందుకనేసి నేనైతే కరెక్ట్గా ప్రాసెస్ ఎంచుకుంటాను. ఫస్ట్ ఈ డెకరేటివ్గా పెట్టి అట్రాక్ట్ చేయాలి అన్నది కాదు నా టాపిక్. జనాలకి మనము చేసే ఐటెం కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, ఇక్కడ స్టఫింగ్ పెట్టేసుకొని అలా తినేయచ్చు. లేదు అంటే నేను ముందుగా ప్రాసెస్ చూపించాను కదా, అదైనా చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.